యేసుప్రభు నా పాపలు క్షమించాడు, యేసుప్రభు నా జీవితాన్ని మార్చాడు. ఈరోజు ఇక్కడ చేరిన వాళ్ళు మనం కూడా ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వాల. నా హృదయం మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు, నా పాపలు క్షమించాడు. ఒకప్పుడు నేనట బ్రతికా, ఈరోజు యేసుప్రభు నా జీవితాన్ని మార్చి ఈ విధంగా చేసి నా పాపములు క్షమించాడు. నా కాగా ఎవడైనా క్రీస్తునందులో వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము క్రొత్తవాయను. 2 కొరింథీ 5:17, రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏమి లేదు, ఏ శిక్ష లేదు. ఎప్పుడు చచ్చిపోయినా, ఎక్కడ చచ్చిపోయినా, ఏ విధంగా చచ్చిపోయినా చెప్పండి ఏడుంటాం, పరలోక రాజ్యంలో ఉంటాం. ఎందుకు అంటే లోపల చెప్పండి ఏముంది, పాపములకు క్షమాపణ ఉంది. నా ప్రభు క్షమించాడు. ఈ లోకంలో ఎప్పుడు కన్ను మూసినా ఒకళ్ళ ప్రభు వస్తే నా ప్రభుతో ఉంటాననే నిరీక్షణ ఈరోజు మాకుంది. ఈరోజు ఒక క్రైస్తుడుకున్న ధైర్యం అదే, అంత మించి ఏమీ లేదు. రోగాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దేవుడు కాబట్టి పాపాలు క్షమించి తన కుమారుడుగా చేసుకున్నాడు కాబట్టి, పాపాలు మాత్రమే కాదు, దేవుడు శక్తి కలిగిన వాడు గనక రోగాలు బాగు చేస్తాడు, ఔషధాలు తీరుస్తాడు, ప్రార్థనలకు ఇస్తాడు, ఏదైనా ఆపద ఉంటే ఆదుకుంటాడు. దేవుడు శక్తి కలిగి ఎంతమందికి చేశాడు మేలు, మనకు కూడా చేస్తాడు. అయితే పాపములకు క్షమాపణ పొందకుండా ఎన్ని మేళ్ళు అనుభవిస్తే ఉపయోగం ఏముంది దేవుని ద్వారా? పాపంలోని చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు. నరకం కావాలా, పాపలో క్షమాపణ కావాలా? ఏది కావాలి? మేలు కావాలా, పాపాలకు క్షమాపణ కావాలి? ఏది గొప్పది? పాపములు క్షమాపణ గొప్పది.